ధనవంతుడు సముద్రం లాంటివాడు. ఒక్కసారి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావిలాంటోడు. ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న ఏంటి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? చెప్తాను, చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. మా పిల్లలు, మా వారు ప్రతి సండే వచ్చినా, హాలిడే వచ్చినా మాత్రం వీళ్ళు చెరువు దగ్గరికి అని వెళ్ళి రేగ్గాయలు కోసుకొని వస్తున్నారనమాట. అయితే ఈరోజు హాలిడే అనమాట, క్రిస్మస్ కదా, అందుకని హాలిడే ఇచ్చారు. అలాగే కొన్ని లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. నేనైతే స్వెటర్ వేసుకున్నానంటే కొంచెం చలిగా అనిపించింది. ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు ఈరోజు నేను కూడా వస్తాను. అసలు చెరువు ఎక్కడుంది ఈ మధ్యలో, అందులోనూ రేగు చెట్లు ఎక్కడ ఉంటున్నాయి, అసలు మీరు ఎలా రేగ్గాయలు కోసుకొని వస్తున్నారు, ఎక్కడ ఏంటి చూడాల్సిందే అని నేను కూడా వస్తానని చెప్పేసి ఈరోజు నేను కూడా బయలుదేరాను అనమాట. చెరువు దగ్గరికి వెళ్దామంటున్నారు కదా అని. మధ్యలో అయితే ఒక చోట అయితే పునుగులు బజ్జీలు వేస్తున్నారనమాట. తినాలనిపించింది. ఈవినింగ్ టైంలో అయితే మేము బయలుదేరామండి. ఇంకా మా వారైతే తీసుకొని రావడానికి వెళ్ళారు బజ్జీలు అలాగే పునుగులు. ఇంకా మా పిల్లలు ఇద్దరేమో పునుగులు తింటున్నారు. ఇంకా బజ్జీ, మిర్చి బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం కదా, నేనైతే తింటున్నాను. ఇక వర్షం అయితే చిన్న చిన్న జల్లులు పడుతున్నాయండి. ఇక అందుకని మేము కారులోనే కూర్చొని తింటున్నామన్నమాట. మొత్తానికి తినేసిన తర్వాత బయలుదేరదామని అయితే అనుకున్నాము. ఇంకా పిల్లలు తింటున్నారు, నేను కూడా అలాగే బజ్జీ అయితే తింటున్నానండి. చూడండి, నాకైతే ఈ బజ్జీ అంత టేస్ట్గా అనిపించలేదండి, నిజం చెప్తున్నాను. అంత మంచిగా అయితే అనిపించలేదు, కానీ తింటున్నాను అనమాట. ఒకటైతే తిన్నాను. మంచిగా లేకపోయినా ఎలా తింటున్నావు స్వప్న అని మీకు అనిపించవచ్చు. 4 తెచ్చినప్పుడు 4 ఒకటన్నా తినాలి కదా, అందుకే అనమాట ఒకటైతే తింటున్నాను. ఒకటి మా పిల్లలకి ఇస్తే తినమని వాళ్ళు కూడా వద్దన్నారు, బజ్జీ మాకు వద్దన్నారు. సర్లే అని తినేసి మిగతావైతే పక్కన పెట్టేశాను. మొత్తానికి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే పక్కన దగ్గరలో అయితే లేదండి, చాలా దూరం ఉందన్నమాట చెరువు అయితే. రోజు వీళ్ళు పార్క్ అని చెప్పేసి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి రేగ్గాయలు కోసుకొని వస్తున్నారు. ఇంత టైం ఏం చేస్తున్నారు అనుకునేదాన్ని, కానీ జర్నీయే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చెరువు అయితే ఇక్కడంతా చేపల చెరువు అనుకుంటే, ఇది చేపలు కూడా పడతారంటండి. పోయిన వారం వీళ్ళు వచ్చినప్పుడు చేపలు కూడా పట్టుకున్నారంట. బాగుంది చూడటానికైతే, చల్లటి వాతావరణం, చల్లటి గాలి, బాగా అనిపించింది. అలాగే ఇక్కడ చెత్త, డస్ట్, పనికిరాని చెత్త చెదారం ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట. అంత మంచిగా అయితే లేదు, నాకైతే ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. కానీ చెరువు లోపలైతే బాగా అనిపించింది. చుట్టూ చెరువు చూడటానికి మంచిగా ఉంది. చూడండి, ఇక్కడ మా పిల్లలు అయితే ఎంచక్కా ఆడుకుంటున్నారు. చేపలు పడతాము, గాలమో ఏదో చేసేవు డాడీ అని అయితే ఒకటే గోల్ అనమాట. వాళ్ళ డాడీని అడిగి ఒక కర్ర పుల్లు తెచ్చుకొని దాంతో అలా గాలం వేసినట్టు చేపలు పడుతున్నట్టు ఆడుతూ ఉన్నారు. నేను జాగ్రత్తగా ఉండండి పడతారు అని చెప్తూ ఉంటే, మేము రోజు ఇట్లానే ఆడుకుంటాం మమ్మీ, మేము ఎప్పుడు వచ్చినా సరే నువ్వే అట్లా అరుస్తూ ఉంటావు, ఏం కాదు, మేము ఎప్పుడు ఇలాగే ఆడుకుంటామని అయితే అంటున్నారనమాట. సర్లేని ఇంకా నేనైతే సైలెంట్గా ఉన్నాను. నాకైతే చాలా భయం అండి, ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా వారైతే ఏం కాదు, వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు అట్లా అరుస్తావని అయితే అంటూ ఉంటారు. నేనైతే అలా సైలెంట్గా అయితే ఉండలేను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పోయిన వారం వచ్చాము మమ్మీ, కూడా చేపలు అయితే పట్టారు, చాలా చేపలు పట్టారు, పాములాగా చాలా పెద్ద చేప ఉందని అయితే చెప్తూ ఉంది. 2 చేపలు ఉన్నాయి ఇక్కడైతే, పోయినసారి వచ్చినప్పుడు అని అయితే చెప్తూ ఉందన్నమాట. చూడండి, చుట్టూ చెరువు అయితే చూడటానికి మంచిగా అనిపించింది, కానీ నాకెందుకో ఇక్కడ అంత ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. కానీ చుట్టూ వాతావరణం, రోడ్డు మీద అటు ఇటు కాసేపు వాకింగ్ లాగా నడుస్తూ ఉంటే బాగా అనిపించింది. వాతావరణం, చల్లటి గాలి, సూపర్గా అనిపించింది. అటువైపు అయితే పొలాలు ఉన్నాయండి, తోట ఉందన్నమాట, అరటి తోట, ఇంకా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. అటు వెళ్తే బాగుంటుందంటే మా వారు ఏంటి వెళ్ళేది, వెళ్దాం ఇంకేంలా అని అయితే అంటున్నారనమాట. సర్లేని ఇక్కడ నుంచే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. సూపర్ కదా, ఇలా చూడటానికైతే చాలా బాగుందండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది, నీళ్ళు, ఆకాశం భలే అనిపించింది. నాకైతే చూడాలనిపించింది అనమాట చాలా ఎక్కువసేపు.
ఇంకా పడవలో అయితే మనం లోపలికి వెళ్తే భలే ఉంటుంది కదా. ఇక్కడైతే కొంచెం సేపు నేనైతే అటు ఇటు నడుస్తూ ఉన్నాను, పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఈసారి వచ్చేటప్పుడు చేపలు పట్టుకోవటానికి గాలం ఉంటుంది కదా, గాలమేనా ఏదో అంటారబ్బా, నాకైతే అది కరెక్ట్గా వస్తుందో రాదో తెలియదు, కానీ అది తీసుకుని వద్దాం డాడీ అని అయితే చెప్తున్నారనమాట పిల్లలు వాళ్ళ డాడీకి. తీసుకొచ్చి చేపలు పట్టుకొని అమ్ముకోండి అని అయితే అన్నాను. అమ్ముతాము, ఎందుకు అమ్మం, ఎక్కువ చేపలు పెడితే అమ్ముతాం మమ్మీ మేము చేపల్ని అని అంటుంది అనమాట మా పాప. ఇదిగో ఇక్కడైతే చూడండి పాము పోతుందండి. చూసారు కదా పాము ఎలా పోతుందో, నాకైతే భయం వేస్తుంది. కర్ర మీద కర్ర మీద ఉంది, కర్ర మీద ఉంది, పోయింది కనపడదు, ఇంకా ఉంది, ఇంకా అన్నీ ఉంది. అది కూడా డాడీ ఏదో కనపడుతున్నట్టుంది అక్కడ, నాకు కనిపించట్లేదు. ఇట్లా కనపడదు, అందుకే కనపడ్డది కొద్దిగా. ఏది అదిగో దీంట్లో ఉంది, అది కర్రే, ఇదిగోనే అది కర్ర, కర్రది పాకెట్ పోయింది. మరి రాయం చేసింది అది, పాము ఎటు పోయింది బాబా చెట్లలో పోయిందిలే, కానీ అది పోయి మళ్ళీ వద్ది, దీంట్లో ఆడ కనపట్లేదు. పాము అయితే చూస్తుండగానే ఏటో వెళ్ళిపోయిందండి, కనిపించట్లేదు అనమాట. మా వారైతే కర్రను చూసి పాము అనుకుంటున్నారు. నేను ఒరిజినల్ వాయిస్ అయితే అలానే ఉంచేసాను. నేను ఇక్కడ వీడియో తీస్తాను అంటే చూడండి మా వారు అసలు వీడియో నాన్న తీసావంటే నేను వీడియో డిలీట్ చేస్తానని అయితే అంటున్నారు. సర్లే ఎందుకో నా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. సరేనా, ఇక్కడ నాకైతే అంత మంచిగా అనిపించలేదండి, కానీ చెరువు చూడటానికి బాగానే ఉంది, కానీ ముందున్న ప్లేసు అదంతా అయితే నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ ఈ చెరువు దగ్గరికి రోజు ఎందుకు వస్తున్నారు హాలిడే వచ్చినప్పుడల్లా అని అయితే నాకు అనిపించింది అనమాట. కానీ ఇక్కడ నుంచి చూసామంటే భలే అనిపిస్తుందండి, లొకేషన్ అంతా సూపర్గా ఉంది. నాకు ఇదంతా బాగుంది, కానీ కొంచెం ముందు ప్లేస్ అదంతా కూడా అది వాడిపోయిన పూలు అట్లాంటివన్నీ పడేస్తున్నారు. నాకు ఎందుకు భయంగా అనిపించింది అనమాట. మా వారు అంటేనేమో నీకు అన్నిటికీ భయపడుతూనే ఉంటావు, ఇట్లా భయపడితే ఎట్లా అని అయితే అంటూ ఉన్నారు. సర్లే అని, ఇంత దూరం ఎందుకు రావటం, ఎప్పుడు అవసరమా, అమ్మో ఇంత దూరం ఉంటుందని నేను అసలు అనుకోలేదు, అందుకే మీకు ఇంత టైం పడుతుంది, ఆడుకోవడానికి వెళ్తున్నాము, చెరువు దగ్గరికి వెళ్తున్నాము అని అన్నారు. ఇంతసేపు ఏం చేస్తున్నారు అనుకునేదాన్ని అయితే అన్నాను. మరి పక్కనే ఉందనుకున్నావా, మరి ఇంత దూరం రావాలి కదా, రావాలి, వచ్చినప్పుడు పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటారు, తర్వాత మళ్ళీ బయలుదేరుతామని అయితే అన్నారనమాట. సర్లే ఇంకెళ్దామని అయితే బయలుదేరుతున్నామండి. కొంచెం సేపు అయితే ఉన్నామన్నమాట. పిల్లలైతే అలానే ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకోవటానికి కూడా ఏం లేదండి, ఆ నీళ్ళల్లో కర్ర పట్టి అలా అలా కొడుతూ ఉన్నారనమాట. లాస్ట్ వారం వచ్చినప్పుడు చేపలు పట్టుకున్నారంట, చేపలు పట్టేటప్పుడు వాళ్ళని చూస్తూ ఉన్నారంట. చేపలు అయితే చాలా పడ్డాయి అని ఆ చేపల్ని చూసి చాలా సరదాగా ఎంజాయ్ చేశారంట. ఇప్పుడైతే చేపలు పట్టే వాళ్ళు వేరే చోటు ఉన్నారండి, అక్కడికైతే వెళ్ళలేదు మేము. ఇంకా సరే వెళ్దామని మేమైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడ వెళ్ళే దారిలో పక్కనే రేగి చెట్లు అవి ఉన్నాయి అంట. ఇక రేగి చెట్టు దగ్గర అయితే ఆపుతానని ఆపారండి. ఇదిగో పోయినసారి రేగ్గాయలు కోసుకొచ్చారని ఒక వీడియోలో చెప్పాను కదా వీళ్ళు. ఇదిగో ఇక్కడండి ఇది రేగి చెట్టు. రేగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. నేనైతే ఎక్కడ ఏంటనుకున్నాను, ఇక్కడ వెళ్ళేదారిలో 4-5 రేగి చెట్లు అయితే ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే రేగ్గాయలు కోసుకొచ్చారు. పక్కనైతే కోళ్ళు పెంచుతున్నారండి. అది కూడా సరదాగా అలా వీడియో అయితే తీసానమాట. చూడండి ఇంకా మా వారు కోసుకొచ్చిన రేగ్గాయలన్నీ ఇస్తున్నారనమాట మా పిల్లలకి. మా పాప చూడండి దోచుడు ఎలా పట్టిందో. మొన్న ఆడుకుంటుంటే కింద పట్టదనమాట, చేతికైతే కొంచెం అలా దొక్కపోయినట్టుంది. ఇవిగో రేగ్గాయలు అయితే ఇలా ఉన్నాయండి, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. చూడండి ఇవి ఆ పెద్ద చెట్టుకి కోసినవి కాదండి, పక్కన ఇంకా కొంచెం దూరం వెళ్తే కొన్ని చిన్న చెట్లు అయితే కనిపించినాయి అనమాట, అక్కడైతే కోసాము. టేస్ట్ కూడా బాగున్నాయండి. అంటే రేగ్గాయల టేస్ట్ ఏంటనుకుంటారు కదా, దోరగా ఉన్నాయి కదా, మరి పండినవి కాదు కదా, ఒగురుగా ఉంటాయి అనుకుంటారు కదా, అందుకని తీయగానే ఉన్నాయి అని అయితే చెప్తున్నాను. మొత్తానికి మేమైతే ఇంకా ఆ రేగ్గాయలు కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, ఈరోజు ఈవినింగ్ అయితే సరదాగా మా పిల్లలు రోజు వెళ్ళే చెరువు దగ్గరికి వెళ్ళి చూశానమాట. రేగ్గాయలు ఎక్కడికి కోసుకొస్తున్నారు ఏంటి అని కూడా అర్థమైంది నాకు ఈరోజు అయితే. నాకైతే ఎందుకో మళ్ళీ వెళ్ళాలనైతే అనిపించట్లేదు అనమాట అక్కడికి. కానీ లొకేషన్ అయితే బాగుందండి, చుట్టూ కూడా
ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతేనండి, పెద్దగా ఎక్కువైతే నేను ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.